ఫ్యూచర్లో ఎట్లాంటి జనరేషన్ తయారు చేయాలి? ఒక 20-30 సంవత్సరాలు ఏ లక్ష్యంతో కొనసాగుతున్నారు? ఇదే లక్ష్యాల ఇంకా దీంతో పాటు ఇంకేమైనా సక్సెస్ కూడా ఉంటాయి కదా, విలువలు డిసిప్లిన్తో పాటు వాళ్ళు సక్సెస్ కావాలి, ఈ రంగాల్లో నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి ఉపాధి కూడా సాధించాలి, ఏ గోల్తో ఉన్నారు? విద్యార్థులు మంచి ఉపాధి పొందాలి అనేటువంటిది చాలా చాలా అవసరమైంది. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు కూడా చాలా అవసరమైందండి. ఉపాధి పొందాలంటే మారిపోతున్నటువంటి ప్రపంచం ఎంత స్పీడ్గా మారుతుంది అంటే, ఇవాళ కంప్యూటర్ సైన్స్ అనుకుంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అది కూడా ఎంతకాలం ఉంటుందని నేను గ్యారంటీ చెప్పలేను. ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. అంటే మానవ మేధస్సు అనేది చాలా స్పీడ్గా పెరిగిపోయి ఆ టెక్నికాలిటీస్ని చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటున్నారు. అప్పుడు 100కి 100 మార్కులు వచ్చిన వాడు కాదండి. మనం ఇందాక అనుకున్నట్లుగా 360 డిగ్రీస్లో ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకొని కొత్త పంధాన్ని పట్టుకోగలిగినటువంటి ఆత్మసత్తా, వాడి సొంత సత్తా ఉన్నవాడు మాత్రమే అది చేయగలుగుతాడు. అలాంటి విద్యార్థులు మాత్రమే రేపొద్దున నిలబడగలుగుతారు. అందుకని మేము అలాంటి వాళ్ళని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నాం.